నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకి రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోలోకి వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్తను అందించింది. ఒకప్పుడు మనం ఏపీడీసీఎల్ యాప్లో కానీ ఫోన్పేలో కానీ మనం కరెంటు బిల్లులు పే చేసేవాళ్ళం. అంతకుముందు కరెంటు బిల్లులు డిజిటల్ మీడియా రాకముందు కరెంటు బిల్లులు కరెంటు ఆఫీసులకు వెళ్ళి క్యూలో నిల్చొని గంటల తరబడి కట్టాల్సి వచ్చేది. అది గమనించి ఏపీసీడీసీఎల్ మనకి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మరియు ఏపీడీసీఎల్ యాప్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సౌలభ్యాన్ని కలిగించింది. దాని ద్వారా గంటల తరబడి క్యూలో నిల్చొని వేచి చూసే ఇబ్బందులు తప్పి ప్రజలు బాగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడిపోయి కరెంటు బిల్లులు కట్టడానికి అలవాటు పడిపోయారు. అయితే ఇటీవల ఆర్బీఐ నిబంధనల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లలో థర్డ్ పార్టీ యాప్ల్లో పవర్ బిల్స్ పే చేయడానికి అవకాశం లేకుండా నిషేధించింది. దీనివల్ల చాలామంది కరెంట్ ఆఫీసులకు వెళ్ళి లైన్లో నిలబడి మళ్ళా తిరిగి పవర్ బిల్లులు పే చేయడానికి ఇబ్బంది పడుతూ అక్కడికి దాకా వెళ్ళలేక చాలామంది కరెంటు బిల్లులు కట్టడమే పూర్తిగా మానేశారు. ఇది గమనించిన ఏపీడీసీఎల్ వారు ప్రభుత్వ ఆదాయానికి గండిబాటమే కాకుండా బకాయిలు బాగా పెరిగిపోవడంతో వాళ్ళు సుదీర్ఘమైన ఆలోచన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేకమైన శుభవార్తని తీసుకురావడం జరిగింది. అదేమిటంటే మరలా ఎప్పటి మాదిరిగానే ఫోన్పే ద్వారా కానీ, ఏపీడీసీఎల్ యాప్ ద్వారా కానీ కరెంటు బిల్లులు చెల్లించే సౌలభ్యాన్ని తిరిగి 3 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలు దాన్ని వినియోగించుకోవచ్చని తెలియచేయడం జరిగింది. దీనివల్ల తిరిగి ప్రజలకి మళ్ళా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ కరవాలంలో అంటే చేతిలో ఉన్న ఫోన్తోటే ఎప్పటి మాదిరిగానే పవర్ బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీనిని గుర్తెరిగి రాబోయే రోజుల్లో మళ్ళా పవర్ బిల్స్ పే చేయడానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఎప్పటి మాదిరిగానే సులభతరంగా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోటి లేదా ఫోన్పే లేదా ఏపీడీసీఎల్ యాప్ ద్వారా సులభంగా కరెంటు బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకొని కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించి ఎలక్ట్రిసిటీ జనరేషన్కు మనం అందరం కూడా తోడ్పాటును అందించినట్లయితే మనకి తిరిగి కరెంటు కష్టాలు లేకుండా ఎల్లవేళలా దివ్యంగా వెలుగులతో మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ సౌలభ్యం ఏపీడీసీఎల్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 1-2 రోజుల్లో తీసుకురాబోతూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా గుర్తెరిగి ఎప్పటి మాదిరిగానే విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి గంటల తరబడి క్యూలో నిల్చొనే అవసరం లేదు. కాబట్టి సులభంగా మీ చేతిలో ఉన్న ఫోన్తోనే ఈ బిల్లులు చెల్లించే వెసులుబాటును మళ్ళా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కాబట్టి దానిని వినియోగించుకొని కరెంటు బిల్లులను మీ సకాలంలో చెల్లించి ప్రభుత్వాలకు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేసినందుకు ఈ వీడియోని మీరు చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు. ఈ వీడియోని మీరు చూసి మరికొందరికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. కొంతమందికి మళ్ళా ఇలాంటి విషయం తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. కాబట్టి మీరు చూసిన వెంటనే మీకు చుట్టుపక్కల వారికి, మీకు అందుబాటులో ఉన్న వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల
మీరిచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మా వీడియోని మీరు చూసి కొత్త విషయం తెలుసుకోవడం ద్వారా మరొక కొంతమందికి ఆ విషయాన్ని తెలియచేయడం ద్వారా మా వీడియో గ్రో అవుతూ ఉంటుంది, అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి